హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ హరీష్, విజన్ టీవీ. ముందుగా మన ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి విజన్ టీవీ యూట్యూబ్ ఛానల్ని. ఈ రోజైతే తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమానికి ఇక్కడ మనం సిద్దిపేట జిల్లాలోని ఉస్నాబాద్ మండలం అదేవిధంగా గ్రామం కూడా ఇదే. ఇక్కడ మున్సిపల్ మన ఆఫీసుల లోపల ఉన్నామన్నమాట. ఇక్కడ నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇల్లు మోడల్ ఏ విధంగా ఉంది, అదేవిధంగా ఎన్ని రూములు వస్తున్నాయి, ఎవరికి వస్తుంది, ఎవరికి రాదు, పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో అందరికీ నమస్తే. నేను మీ హరీష్, విజన్ టీవీ. ఈ రోజైతే మనం ఇందిరమ్మ ఇల్లు ఇక్కడ కట్టడానికి ఇక్కడ చూడడానికి రావడం జరిగింది. ఇది సిద్దిపేట జిల్లాలోని ఉస్నాబాద్ గ్రామం అదేవిధంగా మండలం కూడా ఇదే. ఇక్కడ ఏ ఆఫీసర్తో మనం ఉన్నాము అంటే దీని గురించి వివరాలు పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, ఇది గవర్నమెంట్ మొత్తం ఎంత ప్రొవైడ్ చేస్తుంది మనకు ఒక ఇల్లు కట్టడానికి? అందరికీ నమస్కారం. నా పేరు భవానీ, నేను హెచ్సిఎల్ఈని. మనకైతే 5 lakh ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్. దీనికి వచ్చేసి మనకి ఏరియా కూడా 400 to 600 SFTలోనే మనం ఇంటి నిర్మాణం అనేది చేపట్టాలి. అలాగే ఏం చేయాలంటే ఫస్ట్ మనకి 4 విడతలలో గవర్నమెంట్ బిల్ అనేది శాంక్షన్ చేస్తుంది. మొదటగా ఫస్ట్ బేస్మెంట్ అనేది పూర్తి చేసిన తర్వాత 1 lakh rupees ఇస్తుంది. దాని తర్వాతకి గోడలు మాత్రమే కట్టుకోవాలి. కొంతమంది డైరెక్ట్గా స్లాబ్ వేసుకుంటారు. అలా కాకుండా గోడలు కట్టుకున్న తర్వాత ఇంకో 1 lakh పేమెంట్ అనేది వస్తుంది. దాని తర్వాతకి స్లాబ్ అనేది వేసుకోవాలి. దాని తర్వాత మనకి 2 lakh పేమెంట్ వస్తుంది. దాని తర్వాత మనకి ప్లాస్టరింగ్, ఫినిషింగ్ అన్నీ అయిపోయిన తర్వాతకి మనకి మొత్తం 5 lakhs అంటే 1 lakh పేమెంట్ తర్వాత టోటల్గా 5 lakhs అయిపోతాయి. మనకి 5 lakhs వస్తాయి. అయితే మనం ఇక్కడ ఈ చూపించిన విధంగా కట్టుకుంటే మనకి 5 లక్షల లోపు ఖచ్చితంగా ఇల్లు అయిపోతుంది. మనం దీనికోసం మన కిటికీ ఈ దర్వాజాలు కానీ ఆర్సీసీ పెట్టుకున్నాం. దానివల్ల ఖర్చు తగ్గుతుంది. నెక్స్ట్ కింద ఫ్లోరింగ్ కూడా మనకి ఛార్జెస్ అనేది ఈ ఇంటీరియర్ వర్క్స్తోనే ఎక్కువ అవుతుంది. సో వీటిని ఇలా ప్రొవైడ్ చేసుకుంటే మనకి ఖర్చు అనేది కొంచెం తగ్గుతుంది. ఇలా మనం ఇలా పెట్టుకొని ఇలా కట్టుకుంటే మనం 5 లక్షలలో పూర్తి చేసుకోవచ్చు. మేడం, తెలంగాణ రాష్ట్రం మొత్తము ఈ విధంగానే ఉందా, ఇదే మోడల్ ఉందా, లేకపోతే డిఫరెంట్ టైప్స్ ఏమైనా ఉందా? లేదు, మన తెలంగాణ మొత్తంలో ఇలానే కడుతున్నాము. కాకపోతే ఇది మాత్రం 400 SFTలో ఉంది. కొంచెం బెనిఫిషరీ కట్టుకోవాలంటే మనకి ప్రభుత్వం 600 SFT వరకు కూడా ఛాన్స్ ఇచ్చింది. సో దానివల్ల 2 bedrooms, ఒక కిచెన్, ఒక హాల్, ఒక టాయిలెట్ వస్తుంది. ఓకే. అదేవిధంగా ఇప్పుడు ల్యాండ్ గవర్నమెంట్ ఇస్తుందా, మనదా? లేదు, ఓన్ ల్యాండ్ ఉండాలి. ఓన్ అంటే పాత రేకులు ఇల్లు ఉన్న వాళ్ళు తీసేసి కట్టుకోవచ్చు, లేకపోతే ఖాళీ జాగా ఉన్న వాళ్ళు కూడా కట్టుకోవచ్చు. ఇప్పుడు ఎవరైతే వాళ్ళకు ఎలాంటి ప్లేస్ కానీ అలాంటివి ఏమి ఉండవు, కేవలం వాళ్ళు రోడ్ దగ్గరనో సైడ్ ఎక్కడనో వాళ్ళు గుడిసెలు వేసుకొని ఉంటారు, అలాంటి వాళ్ళకు మరి ఏ విధంగా? వాళ్ళను L2 లిస్ట్ అని చేశారు. దాని గురించి తర్వాత చెప్తారు. ప్రజెంట్ ఇది మాత్రం L1 లిస్ట్ అంటే సొంత స్థలం కలిగి ఉండి ఇల్లు లేకుండా ఉండేవాళ్ళు, రేకుల ఇళ్ళల్లో లేకపోతే గుడిసెలల్లో ఉండేవాళ్ళు, ద పూరెస్ట్ ఆఫ్ ద పూర్కి ఇది ప్రొవైడ్ చేస్తున్నాం. మొత్తం ఎన్ని రూములు వచ్చే అవకాశం ఉంది? అదేవిధంగా బాత్రూమ్ కూడా అటాచ్డ్ ఉంటుందా, నాన్ అటాచ్డ్? మనకి 400 SFTలో కట్టుకుంటే ఒక బెడ్రూము, ఒక కిచెన్, ఒక హాల్ మీరు చూస్తున్నట్టు వస్తుంది. అలా కాకుండా ఒక 600 SFT వరకు మనం వెళ్తే 2 bedrooms, ఒక కిచెన్, ఒక హాల్, ఇంటీరియర్ టాయిలెట్ వస్తుంది. కొంతమందికి ఇంటీరియర్ టాయిలెట్ నచ్చకపోతే మన స్టెప్స్ కింద కూడా ఒకవేళ వాళ్ళకు అవకాశం ఉంటే కట్టుకోవచ్చు. ఓకే మేడం, అదేవిధంగా స్టెప్స్ అన్నారు కదా, స్టెప్స్ మనం ఓన్గా మనం కట్టుకోవాలా, లేకపోతే ఏమైనా గవర్నమెంట్ దానికి కూడా ఏమైనా ప్రొవైడ్ చేసే అవకాశం ఉందా? గవర్నమెంట్ అయితే స్టేర్ కేసు అడిషనల్ అని చెప్పింది. అడిషనల్గా ఎవరైనా రిక్వైర్మెంట్ ఉంది అని అనుకుంటే వాళ్ళు కట్టుకునేందుకు అభ్యంతరం లేదు. కానీ దానివల్ల బెనిఫిషరీకి కొంచెం ఆర్థిక భారం పెరుగుతుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ అనేది అది అడిషనల్ చేసేసింది. మరొకటి చెప్పాలంటే ఇప్పుడు 400 square feet వస్తుంది. ఒకవేళ బెనిఫిషియరీ దగ్గర ఒక 1 lakh 1.5 lakh ఉన్నట్లయితే అదనంగా ఒక రూమ్ వేసుకునే అవకాశం ఉందా? అలాంటి ఛాన్సెస్ ఉందా? అదే చెప్తున్నా, 400 to 600 SFT మధ్యలో వాళ్ళు ఎన్ని రూమ్స్ అంటే మ్యాక్సిమం 2 rooms వస్తాయి, ఒక కిచెన్, హాల్. వాళ్ళకి డిజైన్ నచ్చినట్టు అలా వేసుకోవచ్చు, పర్లేదు.
కానీ దీన్ని మించిపోకూడదు, అలాగే 400 SFT కన్నా తగ్గి రాకూడదు. మనం చూస్తున్న దానికి వాళ్ళు పెంచుకుంటే ఇంకొక రూమ్ కూడా ఎక్స్ట్రా వస్తుంది, పర్లేదు దానికి. అంటే ఇప్పుడు చూస్తున్నారు ఇక్కడ భవానీ ఆఫీసర్ గారు మనకు చెప్పేది ఏంటంటే కేవలం గవర్నమెంట్ 400 స్క్వేర్ ఫీట్స్ ఇస్తుంది, అదనంగా ఒకవేళ బెనిఫిషరీకి కావాలనుకుంటే మరొక 200 ఇస్తుంది. అదేవిధంగా స్టెప్స్ మాత్రం ఓన్గా, అదేవిధంగా ఒకవేళ ఫ్లోర్ వీళ్ళు ఇచ్చే ఒకవేళ నచ్చకపోతే, ఒకవేళ బెనిఫిషరీ దగ్గర ఏమైనా మనీ ఉంటే రూపాయి పొదుపు చేసుకున్నట్లయితే అతను అనుగుణంగా కట్టుకోవచ్చు అని చెప్తున్నారు. ఇంకా మేడం దీనికి గురించి ఏమైనా మీకు అంటే ఇంకా స్లాబ్ కానీ అలాంటి ఏమన్నా ఐడియా ఉందా? అంటే కాంక్రీటు ఇంకా వేరే అంటే కొన్ని ఇప్పుడు చూసినట్లయితే నార్మల్గా వేరే ఉన్నాయి, ఇప్పుడు స్టీల్ లాగా ఆ విధంగా వస్తున్నాయి, నో పిల్లర్స్ అని అది అనిపిస్తున్నది ఇక్కడ మన హైదరాబాద్ సైడ్. దాని గురించి ఏమైనా ఐడియా ఉందా? అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్పిందంటే మనకి కింద భూమి అంటే మనం వెళ్ళేది జీ అంటే గ్రౌండ్ ఫ్లోర్ వరకే వెళ్తున్నాము. ఒకవేళ మనం G+1 అంటే ఫస్ట్ ఫ్లోర్ వరకు వేసుకున్నా కూడా గవర్నమెంట్ ఏం రికమెండ్ చేస్తుంది అంటే షార్ట్ కాలమ్స్ అని రికమెండ్ చేస్తుంది. షార్ట్ కాలమ్స్ అంటే ఓన్లీ ప్లింత్ బీమ్ వరకే కాలం అనేది ఎక్స్టెండ్ అయ్యి వస్తుంది. దాని తర్వాత పైన వరకు కాలం లేకుండా కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. దానివల్ల బెనిఫిషరీకి ఆర్థిక భారం తగ్గుతుంది. ఓకే, ఇప్పుడు మరి ఫ్లోర్ల మీదుగా ఇస్తున్నారు ఆ విధంగా. ఇప్పుడు ఇంతకుముందుకు డబుల్ బెడ్రూమ్ అయితే అదేంటంటే ఫ్లోర్ల లాగా ఇచ్చారు, ఇది ఇలా ఇచ్చారు. మరి దీనివల్ల గవర్నమెంట్కి ఏమైనా ఎఫెక్ట్ పడదా అంటే ఇట్లా స్పేస్ విషయంలో? గవర్నమెంట్ ఓన్ ల్యాండ్ ఉన్న వాళ్ళకి దీన్ని ప్రొవైడ్ చేస్తుంది. ఎందుకంటే దగ్గరుండి ఇల్లు కట్టించుకునే ఆనందం బెనిఫిషరీ పొందుతాడు దీనివల్ల. సో గవర్నమెంట్ ఏం చేసింది, దాన్ని దృష్టిలో ఉంచుకొని వాళ్ళ ఇంటిని వాళ్ళ దగ్గరుండి జాగ్రత్తగా కట్టుకుంటారని ఈ విధంగా ఆలోచన చేశారు. ఓకే, ఇక్కడ చెప్తున్నారు ఏంటంటే మొత్తం అనుగుణంగా ఎవరి అంటే బెనిఫిషరీ అనుగుణంగా కట్టుకునేందుకు గవర్నమెంట్ ఇది ఒక మంచి రూపకల్పన చేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంతకుముందుకైతే ఎక్కడనో చెరువులలోనో లేకపోతే గుట్టలలోనో అంటే ఎక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నట్లయితే అక్కడ కట్టించాను గవర్నమెంట్. ఇప్పుడు ఓన్గా బెనిఫిషరీ యొక్క అతని ఇంటి పక్కన కావచ్చు, అతనికి ఎక్కడ ల్యాండ్ ఉంటే అక్కడ అతనికైతే ఆ గవర్నమెంట్ వీళ్ళు ఇచ్చే అప్లికేషన్లో లిస్టు పేరు వచ్చినట్లయితే అతనికి అనుగుణంగా దగ్గర నుండి కూడా కట్టుకోవడానికి ఛాన్సెస్ ఉందని భవానీ గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఒకవేళ బెనిఫిషరీకి ల్యాండ్ పొడుగున్నట్లయితే, ఇప్పుడైతే ఇది స్క్వేర్ ఫీట్ నార్మల్గా మనకు త్రిభుజాకారం లాగుంది, ఒకవేళ బెనిఫిషరీకి పొడుగున ఉన్నట్లయితే అప్పుడు ఏ విధంగా కట్టే ఛాన్సెస్ ఉంది? అప్పుడు కూడా మనం వాళ్ళకు పొడుగుగా రూమ్లు వరుసగా వచ్చేటట్టు ఇక్కడ ఉంది చూడండి, ఇలా ప్లాన్ చేసుకోవచ్చు వాళ్ళకు. అప్పుడు వాళ్ళకు కూడా బెడ్రూమ్ వస్తుంది, అలా లివింగ్ రూమ్ హాల్ వస్తుంది, కిచెన్ వస్తుంది, అలాగే టాయిలెట్ కూడా వస్తుంది. సో ఈ విధంగా వాళ్ళకు ప్లేస్ ఎలా ఉంటే దానికి అనుగుణంగా 400 SFT టు 600 SFTకి మనం ప్లాన్ ఇచ్చుకునేందుకు వీలుగా ఉంటుంది. ఒకవేళ ల్యాండ్ సరిపోనట్లయితే ఆ బెనిఫిషరీ తీసుకోవాలా మేడం? ఒకవేళ కొనుక్కోవడానికి అంటే ఇప్పుడు 400 స్క్వేర్ ఫీట్స్ ఉంది, ఎగ్జాంపుల్ ఒక బెనిఫిషరీకి 350 స్క్వేర్ ఫీట్స్ ఉంది, ఒక 50 స్క్వేర్ ఫీట్స్ తక్కువ పడింది, ఆ టైంలో బెనిఫిషరీ ఓన్గా ఇన్వెస్ట్ చేసి ల్యాండ్ తీసుకోవాల్సిన ఛాన్సెస్ ఉందా? అంటే ఒకవేళ వాళ్ళకు ఉంటే ల్యాండ్ పక్కన వాళ్ళు అమ్మే ఛాన్సెస్ ఉంటే అది కొంచెం తీసేసుకొని 400 SFT వచ్చే వరకు ఒకవేళ వాళ్ళకి ఆర్థికంగా కొంచెం దాన్ని కొనుక్కొని ఇల్లు కట్టుకునేటట్టు ఉంటే వాళ్ళు చేసేసుకోవచ్చు. ఒకవేళ 350నే మాకు కట్టేయండి, ఒక 50 మాకు ముందర ఖాళీ స్థలానికి ట్రీస్ పెంచుకోవడానికి అలా ఆ విధంగా ఉందా ఏమైనా? అలా లేదు మన స్కీమ్. ఎందుకంటే చూడండి 400లోనే వాళ్ళకు ఉండడానికి ఒక బెడ్రూము, ఒక లివింగ్ రూము, ఒక కిచెన్, ఒక టాయిలెట్ వస్తుంది. అంతకన్నా తక్కువ అయినప్పుడు వాళ్ళకు ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉండవు, ఇన్ని రూమ్స్లు ఉండవు. అంత చిన్న దాంట్లో కూడా వాళ్ళకి ఎలా అయిపోతుంది అంటే అది ఇరుకుగా అయిపోతుంది. సో అందుకోసమనే గవర్నమెంట్ మినిమం 400 SFT, మ్యాక్సిమం 600 SFT పెట్టారు. ఎవరెవరికి వస్తుందని ఏమన్నా ఐడియా ఉందా మేడం? అంటే లైట్ ఇప్పుడు కొందరు గవర్నమెంట్ జాబర్స్ కానీ 5 acres అలాంటిది ఏమైనా ఉందా? అంటే మామూలుగా మనకి L1, L2, L3 అని లిస్టులు చేశారు. L1 అంటే పూరెస్ట్ ఆఫ్ ది పూర్, అంటే పేదవాళ్ళు, అంటే రేకుల ఇళ్ళల్లో ఉండేవాళ్ళు, గుడిసెలలో ఉండేవాళ్ళు, కూలిపోయే స్టేజ్లో ఉండే ఇళ్ళ వాళ్ళు, ఎవరైతే BPL కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని మనం L1 జాబితా లాగా తీసుకొని అలాంటి
పేద ప్రజలకు మాత్రమే ఈ స్కీమ్ని వర్తింపచేస్తున్నారు. ఓకే మేడం. ఇంకొకటి అంటే ఈ మెటీరియల్స్ అంట ఇప్పుడు ఇసుక కావచ్చు, అదేవిధంగా ఇటుక కావచ్చు, ఐరన్ కావచ్చు, ఈ మెటీరియల్స్ అంతా బెనిఫిషియరీ తెస్తారా లేకపోతే గవర్నమెంటే లోడ్ తెచ్చి మనకు ఇంటి ముందు వేస్తుంటుందా? లేదు, ఇందులో ఏంటంటే గవర్నమెంట్ మనకి ఇసుక కూపన్స్ మాత్రం ఇస్తుంది. సో వాళ్ళు ఇసుక కూపన్స్ తీసుకొని అది తీసుకోవచ్చు ఇసుకను. కానీ మిగతా మెటీరియల్ వచ్చేసి వాళ్ళకి నచ్చిన చోట బెనిఫిషరీ, ఎందుకంటే నాణ్యమైనది తెచ్చుకోవాలని బెనిఫిషరీ అనుకుంటారు. సో కాబట్టి వాళ్ళే ఒక చూసుకొని మెటీరియల్ అనేది తీసుకొచ్చుకుంటారు. అయితే దీంట్లో కూడా ఛార్జెస్ పెరగకుండా, అంటే ఇప్పుడు ఇల్లులు కడుతున్నారు కదా అని ఛార్జెస్ పెంచే అవకాశం ఉంటుంది. సో గవర్నమెంట్ ఆ విధంగా కూడా దృష్టి చూపిస్తుంది అన్నట్టు, అలా పెరగకుండా పెంచకుండా అవి కూడా అదుపులో చేస్తున్నారు. సో దానివల్ల బెనిఫిషరీ నష్టపోకుండా ఉండేది, అందుకే ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. మొత్తం ఎన్ని విడతలుగా మనకు బడ్జెట్ అనేది ప్రొవైడ్ చేస్తుంటారు? 4 విడతలలో మనకి ఇస్తారు. చెప్పాను ఇంతకు ముందు. అవును. 1 lakh ఫస్ట్ బేస్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత 1 lakh, వాల్స్ రూఫ్ లెవెల్ వరకు అయిన తర్వాత 1 lakh, స్లాబ్ అయిపోయిన తర్వాత 2 lakh, మొత్తం అయిపోయిన తర్వాత ఫినిషింగ్ అయిపోయిన తర్వాత 1 lakh, మొత్తం 5 lakhs ఇస్తారు. ఇక్కడ మేడం చెప్తుంది ఏంటంటే ఒకవేళ బెనిఫిషరీకి అనుకూలంగా వాళ్ళు ఇచ్చే 5 lakhs 4 విడతల్లో ఇస్తుంటారు. కాబట్టి బెనిఫిషరీ సంబంధించింది ఇసుక కావచ్చు, ఇటుకలు కావచ్చు, ఐరన్ కావచ్చు, దానికి సంబంధించిన బెనిఫిషరీకి ఉన్న అవగాహన బట్టి అతను తెచ్చుకోవచ్చు. కానీ అక్కడ ముఖ్యంగా చెప్పాలంటే అది గవర్నమెంట్ ఇచ్చే అమౌంట్లోనే అందులో సరిపడేంత మాత్రమే తెచ్చుకోవాలి. అతనికి తగ్గట్టు ఎక్కువ తెచ్చుకున్నట్లయితే గవర్నమెంట్ ఎలాంటిది ప్రొవైడ్ చేయదు. కాబట్టి ఉన్న బడ్జెట్లోనే నాణ్యతమైన సిమెంట్ కానీ, అదేవిధంగా ఇటుక కానీ, ఇసుక కానీ తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. ఇది ఒక బెనిఫిషరీకి మంచి అవకాశం, సువర్ణ అవకాశం అని చెప్పొచ్చు. అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ బడ్జెట్ విషయాలు అన్నీ ఉన్నాయన్నమాట. ప్రతి ఒక్క అంశము ఐటము మొత్తం 400 SFT వైశాల్యంతో పాటు కాలంతో నిర్మించబడి, ఇక్కడ పునాది మట్టి నింపుటకు ఇది లేబర్ ఛార్జెస్ ఓవరాల్గా మొత్తం 4 విడతలు. ఫస్ట్ విడతనేమో 3,40,000 వస్తుంది. అది మేడం ఇది మొత్తం ఓవరాల్గా 5 lakhs అవుతుంది కదా, అట్లా అని చెప్తున్నా. మెటీరియల్ ఛార్జెస్ ఇక మనం విడతల వారిగా అనుకున్నట్లయితే అంటే విడతల 1 lakh వస్తుందా ఫస్ట్? 1 lakh, 1 lakh, ఓకే, 2 lakh, 1 lakh వస్తుంది. వాళ్ళకు ఖర్చులు అలా అవుతాయి. ఓకే, మెటీరియల్ ఛార్జెస్, మేస్త్రీ ఛార్జెస్ అలా అవుతాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు 1 lakh అంటే గవర్నమెంట్ వాళ్ళ విడతల ప్రకారం వాళ్ళది ఏ క్రమం ఉంటే ఆ క్రమం ప్లానింగ్ వస్తుంది అనమాట. కానీ ఇక్కడ లేబర్ ఛార్జెస్ కానీ ప్రతి ఒక్క అంశం ప్రొవైడ్ చేసినది. ఇక్కడ మొత్తం ఇక్కడ 3,40,000, 95,000, 65,000 ఓవరాల్గా 5 లక్షలకు వస్తుంది అనమాట. ఇది కాంట్రాక్టు, ఇది ట్రాక్టరు, ఇది సిమెంటు, మొత్తం దీనికి సంబంధించిన వివరాలు. ఓకే.